ఫోక్స్ మలయాళం మెగాస్టార్ మమ్మూటికి 1000 కోట్ల ఆస్తులున్న వింత వ్యాధితో బాధపడుతున్నాడా అంటే మోలీవుడ్ లో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే నటుడు మమ్మూటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 5 దశాబ్దాలకి పైగా కొనసాగుతున్న తన కెరియర్ లో 400కి పైగా సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకి సవాలు విసురుతూ ముందుకు సాగుతున్నాడు. అయితే మమ్మూటి గతేడాది నుండి ఈవెంట్స్ కి షూటింగ్స్ కి దూరంగా ఉండడంతో తనకేమైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయా అని తన అభిమానులు ఆందోళనకి గురవ్వడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. ఇక అలా 1 ఇయర్ నుండి తన ఆరోగ్య సమస్యలపై ఎన్ని రూమర్స్ వచ్చినా స్పందించని మమ్మూటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. అలా తను కంటిన్యూస్ గా మూవీస్ చేయడం, సరిగ్గా రెస్ట్ తీసుకోకపోవడం వల్ల గతేడాది తన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడంతో కుటుంబ సభ్యులు తనని హాస్పిటల్లో చేర్పించారని, ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో తనకి రుచి వాసన గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయి గాలి పీల్చుకున్న ఎలాంటి వాసన తెలియకపోవడంతో తను తీవ్ర ఆందోళనకి గురయ్యాడని, అలా నడవడానికి కూడా సాధ్యం కాక మంచానికే పరిమితమయ్యాడని, సాధారణంగా మనం గుర్తించని చిన్న విషయాలే ఎంతో ముఖ్యమని, అలా తనకి రుచి వాసన కోల్పోయినప్పుడే అర్థమైందని, రుచి తెలియకుండా వాసన రాకపోవడంతో జీవితం ఎంత వెలితిగా మారిందో ఇప్పుడు తను అనుభవిస్తున్నాడని, వినికిడి చూపు లేకుండా జీవించే వారి పరిస్థితి ఎంత కష్టమో ఇప్పుడు తనకి స్పష్టంగా తెలిసిందని మమ్మూటి ఎమోషనల్ అయ్యాడు. అసలు మమ్మూటికి ఇంతలా అనారోగ్య సమస్యలు రావడానికి గల కారణాలేంటి? మమ్మూటి కొడుకైన దుల్కర్ సల్మాన్ తన తండ్రిని అతనెవరో నాకు తెలియదని ఎందుకు చెప్పుకొచ్చాడు? మమ్మూటి తన భార్య నుండి విడాకులు తీసుకునే పరిస్థితికి తెచ్చిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? మమ్మూటి నెట్వర్త్ ఎంత? జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న సాజిన్ మలయాళంలో సూపర్ స్టార్ మమ్మూటిగా ఎలా ఎదిగాడు అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్నవారికిచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లలో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును. విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, దొండపర్తి, శ్రీకన్య థియేటర్ దగ్గర, విశాఖపట్నం. మహ్మద్ కుట్టి ఇస్మాయిల్ పనిపరంబిల్ అలియాస్ సాజిన్ అలియాస్ మమ్మూటి. ఇతను 1953 సెప్టెంబర్ 7న కేరళలోని చండీరూరులో ఒక నిరుపేద ముస్లిం రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఇస్మాయిల్, తల్లి ఫాతిమా. ఇతనికి 2 తమ్ముళ్ళు, 3 చెల్లెలు కూడా ఉన్నారు. అలా ఇతని తండ్రి ఒకవైపు వ్యవసాయం చేస్తూ మరోవైపు హోల్సేల్ మార్కెట్ లో వెజిటేబుల్స్ ని అమ్ముతూ వచ్చిన డబ్బులతో పిల్లల్ని పోషించేవాడు. ఇక అలా తన తండ్రి కుటుంబాన్ని పోషించేందుకు పడే కష్టాల్ని చూసి పెరిగిన మమ్మూటి బాగా చదివి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నాడు. అలా తన స్కూలింగ్ ని చెంపూలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న మమ్మూటి బాగా చదివి లాయర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా తన ఇంటర్ ని తివారాలోని సాక్రెట్ హార్ట్ కాలేజీలో చదివి తన బిఏ డిగ్రీ కోసం మహారాజా కాలేజీలో జాయిన్ అయ్యాడు. అలా తను డిగ్రీ చదివేటప్పుడు మమ్మూటి ఉంటున్న ఊర్లో చాలా మూవీస్ షూటింగ్ జరగగా వాటిని చూసేందుకు మమ్మూటి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే ప్రేమ్ నజీర్ యాక్ట్ చేస్తున్న అనుభవంగల్ పాల్చెక్కల్ అనే మూవీలో కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలని ఆ మూవీ డైరెక్టర్ మమ్మూటితో పాటు అతని ఫ్రెండ్స్ ని ఒక సీన్ లో పెట్టి షూట్ చేయగా అక్కడ సినిమా ఆర్టిస్టులకి జనాల్లో ఉన్న క్రేజ్ ని చూసి మమ్మూటికి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అలా తను యాక్ట్ చేసిన మొదటి మూవీ 1971లో రిలీజ్ అవ్వగా తన ఫ్రెండ్స్ ని తీసిన షార్ట్స్ అన్ని ఎడిటింగ్ లో తీసేసి తను యాక్ట్ చేసిన సీన్ మాత్రమే ఉండడంతో మమ్మూటి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో అప్పటి నుండి సినిమాల్లో తన ఫేవరెట్ హీరో ప్రేమ్ నజీర్ లాగే తను కూడా మంచి హీరో అవ్వాలనుకున్న, ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో మమ్మూటి చదువులపై దృష్టిని సారించాడు. అలా ఎర్నాకులంలోని గవర్నమెంట్ లా కాలేజీలో LLB కోర్స్ కోసం జాయిన్ అవ్వగా మమ్మూటి ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఇంట్లో ఎవరికీ తెలియకుండా సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే కాలచక్రం అనే మూవీలో తనకి ఒక బోర్డ్ మ్యాన్ గా చిన్న పాత్ర చేసే ఛాన్స్ రాగా ఆ తర్వాత తను ఎంత ట్రై చేసినా చిన్న చితిక పాత్రలు కూడా దొరకకపోవడంతో LLB చేసి ఒక సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్ కోసం జాయిన్ అయ్యాడు. అలా 2 ఇయర్స్ ట్రైనింగ్ అయ్యాక మమ్మూటి ఆలోచనల్లో పడ్డాడు. ఎందుకంటే తను లాయర్ గా తన ప్రొఫెషన్ ని స్టార్ట్ చేసేదానికంటే యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండడంతో ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా కొడుకు ఎలాగో లాయర్ గా ప్రాక్టీస్ చేసి ఉండడంతో కొన్నాళ్ళు సినిమాల్లో ట్రై చేసి ఛాన్సులు రాకపోతే తనే తిరిగి ఇంటికి వచ్చి లాయర్ గా కొనసాగుతాడని తనకి సపోర్ట్ చేయడంతో మమ్మూటి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ప్రొఫెషనల్ గా యాక్టింగ్ లోకి దిగే
దిగే ముందు మొదట తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకోవాలని 1975లో సబరమతి నాటక సంఘంలో చేరి 3 సంవత్సరాలు తన నటనని ఇంప్రూవ్ చేసుకొని కొంత డబ్బుని కూడా సంపాదించాడు. కానీ కొడుకు LLB చదివి ఊరూరు తిరుగుతూ నాటకాలు వేయడం నచ్చక మమ్ముట్టి తండ్రి కొడుక్కి పెళ్లి చేస్తేనైనా దారికి వస్తాడని డిసైడ్ అయ్యారు. అలా తమ బంధువుల అమ్మాయి అయిన సులఫత్ కుట్టితో 1979లో పెళ్లి చేయగా పెళ్లి తర్వాత మమ్ముట్టి తన భార్యతో మాట్లాడుతూ తనకి కొన్నాళ్ళు టైం కావాలని, ఒకవేళ తను సినిమాల్లో సక్సెస్ అవ్వకపోతే తన లాయర్ పనిని కంటిన్యూ చేస్తానని చెప్పగా అందుకు మమ్ముట్టి భార్య మమ్ముట్టికి సపోర్ట్ చేస్తూ మీరు సక్సెస్ అయ్యేంత వరకు సినిమాల్లో ట్రై చేయండి, నేను టీచర్ గా జాబ్ చేసి ఇంటిని చూసుకుంటానని చెప్పడంతో అప్పటి నుండి మమ్ముట్టి సీరియస్ గా సినిమాల్లో ట్రయల్స్ ని మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సురేమి అనే అమ్మాయి, దుల్కర్ సల్మాన్ అనే అబ్బాయి జన్మించాడు. ఇక అలా ఎప్పుడైతే వీరికి పిల్లలు పుట్టారో మమ్ముట్టికి అప్పటి నుండి ఊరికి వెళ్లడం రావడం కుదరక మమ్ముట్టి ఫ్యామిలీ మొత్తం కొచ్చిన్ కి షిఫ్ట్ అయి అక్కడే ఒక అద్దింట్లో ఉంటూ వచ్చారు. ఇదిలా ఉంటే ఒకసారి మమ్ముట్టి ఒక నాటకం వేయగా ఈ క్రమంలోనే రైటర్ డైరెక్టర్ అయిన MT వాసుదేవన్ నాయర్ మమ్ముట్టి నాటకాన్ని చూసి ఇంప్రెస్ అయి తను తీయబోయే దేవలోకం మూవీలో హీరోగా ఛాన్స్ ఇవ్వడంతో మమ్ముట్టి తను ఇన్నాళ్లుగా పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని సంతోషించాడు. అలా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి 10 రోజులు జరగగా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేక మూవీ సగంలోనే ఆపేసే పరిస్థితి రావడంతో మమ్ముట్టికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక ఈ క్రమంలోనే ఇస్మాయిల్ గా ఉన్న తన పేరు సినిమాల్లో సెట్ అవ్వట్లేదని సాజన్ గా మార్చుకోగా ఈ సమయంలోనే వాసుదేవన్ రైటర్ గా చేసిన విక్కనందు స్వప్నగల్ అనే మూవీలో మమ్ముట్టికి ఒక సపోర్టింగ్ రోల్ ని ఇప్పించగా ఈ మూవీ 1980లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న మమ్ముట్టికి ఆ తర్వాత ఛాన్సులు రాలేదు. కానీ అప్పటికే ఇండస్ట్రీలో తనకి పెరిగిన మంచి కాంటాక్ట్స్ తో చిన్న చితక పాత్రలుంటే వాటి కోసం మమ్ముట్టిని సజెస్ట్ చేస్తుండేవారు. అలా మేళ, స్ఫోడనమని 6 మూవీస్ లో చిన్న చితక పాత్రలు చేస్తూ వచ్చినప్పటికీ MT వాసుదేవన్ నాయర్ మమ్ముట్టి టాలెంట్, డెడికేషన్ ని చూసి డైరెక్టర్ శశికి రెఫర్ చేయగా చూడ్డానికి మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న మమ్ముట్టికి కృష్ణం అనే మూవీలో హీరోగా చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీ సమయంలోనే సాజన్ గా ఉన్న తన పేరుని డైరెక్టర్ శశి మమ్ముట్టిగా మార్చడం గమనార్హం. అలా కృష్ణం మూవీ 1981లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తనకి హీరోగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకున్న అందరూ తనకి సపోర్టింగ్ రోల్స్ ని ఆఫర్ చేయగా అలా వచ్చిన అవకాశాలని వదులుకోలేక మమ్ముట్టి అహింస, యావని, పరాయిటం, జాన్ జాఫర్ జనార్దన్, ఈనాడు అని 23 సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్న మమ్ముట్టికి మాత్రం తను హీరోగా చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక ఈ క్రమంలోనే బాలు అనే డైరెక్టర్ మమ్ముట్టితో వీసా అనే కామెడీ మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో తన నటనకి వరుసగా హీరోగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా ఎప్పుడైతే హీరోగా అవకాశాలు రావడం మొదలయ్యాయో మమ్ముట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వచ్చిన అన్ని మూవీస్ ని స్టోరీస్ వినకుండానే డబ్బులు తీసుకొని ఒప్పుకోవడంతో ఒక స్టేజ్ లో సంవత్సరానికి 30 సినిమాలు చేస్తూ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. కానీ అవి రిలీజ్ అయి చాలా మూవీస్ లో ఫ్లాప్ అవడంతో మమ్ముట్టి కెరియర్ డేంజర్ లో పడుతూ వచ్చింది. ఇక ఈ సమయంలోనే అర్ధాంతరం అనే మూవీని చేయగా ఆ మూవీ సమయంలో నటి సీమాతో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ 12 సినిమాల్లో నటించగా అప్పట్లో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయింది. ఇక అప్పటికి అటు సీమాకి ఇటు మమ్ముట్టికి కూడా పెళ్లై ఉండడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు వచ్చి మమ్ముట్టి భార్య తనకి విడాకులు ఇచ్చేంత వరకు వెళ్లడం, అలా ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి కాంప్రమైజ్ చేయడంతో వేరే దారి లేక వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది. దీంతో మమ్ముట్టి తన భార్యకి విడాకులు ఇవ్వకుండా పిల్లల కోసం కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇక ఆ మధ్యలో మమ్ముట్టి పేరు హీరోయిన్ సుహాసిని, సుమలత, శోభనతో కూడా గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. అలా ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసిన తన సినిమా కెరియర్ హీరోగా 400 సినిమాల్లో నటిస్తూ ఒక్కో మూవీకి గాను 50 లక్షల నుండి ₹1,00,00,000 వరకు చార్జ్ చేయగా మమ్ముట్టి ఆ డబ్బులతో ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి నాలోడి కట్టు, గాంధీనగర్ 2nd స్ట్రీట్ అని 10కి పైగా మూవీస్ ని ప్రొడ్యూస్ చేసిన అందులో ఒక్క మూవీ తప్ప అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో మమ్ముట్టి ప్రొడక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి జ్వాలాలయ అనే సీరియల్ ని ప్రొడ్యూస్ చేయగా ఈ సీరియల్ కి మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా ప్లే హౌస్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీని స్టార్ట్ చేసి 50కి పైగా మూవీస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూనే మరోవైపు 2000 సంవత్సరంలో కైరాలి అనే శాటిలైట్ ఛానల్ ని స్టార్ట్ చేయగా అది సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో ఆ తర్వాత కైరాలి మూవీస్, కైరాలి న్యూస్, కైరాలి అరేబియా అని మరిన్ని ఛానల్స్ ని స్టార్ట్ చేయగా మమ్ముట్టి వాటికి చైర్మన్ గా ఉంటూ వచ్చాడు. ఇక అలా ఇప్పుడు ఈ ఛానల్స్ మలయాళంలో వన్ ఆఫ్ ద లీడింగ్ శాటిలైట్ ఛానల్స్ లో ఒకటనే చెప్పొచ్చు. అలా సినిమా, రియల్ ఎస్టేట్, మీడియా, ప్రొడక్షన్ అని వేరియస్ బిజినెస్ ల ద్వారా మమ్ముట్టి 1000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే మమ్ముట్టి తన కొడుకుని సినీ వారసుడిగా సినిమాల్లోకి తీసుకురావాలనుకున్న దుల్కర్ మాత్రం సినిమాల్లో ఉండే ప్రెషర్ ని తట్టుకోలేక బీటెక్ ని పూర్తి చేసి దుబాయ్ లో ఒక ఐటీ కంపెనీలో పనిలోకి జాయిన్ అయ్యాడు. ఇక ఈ సమయంలోనే మమ్ముట్టికి హెల్త్ అప్సెట్ అయి హాస్పిటల్లో చేర్పించగా తనకి కిడ్నీ ప్రాబ్లం
ప్రాబ్లం రావడంతో అప్పటి వరకు సంవత్సరానికి 10 నుండి 25 సినిమాలు చేస్తున్న మమ్ముట్టి అవన్నీ మానేసి సంవత్సరానికి 2 సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా తండ్రి అనారోగ్య బారిన పడడంతో దుల్కర్ జాబ్ ని వదిలేసి ఇండియాకి రావడం, అలా తన తండ్రి ఆశ ప్రకారం సినిమాల్లో నటించాలని అడగ్గా తనకి చేసేదేమీ లేక సెకండ్ షో అనే మూవీ ద్వారా దుల్కర్ హీరోగా లాంచ్ అయిన ఆ మూవీ అంతలా ఆడలేదు. కానీ ఆ వెనకే చేసిన ఉస్తాద్ హోటల్ అనే మూవీ మంచి సక్సెస్ ని అందుకోవడంతో దుల్కర్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఇతని యాక్టింగ్ ని చూసి కొంతమంది దుల్కర్ కి యాక్టింగే రాదని తన తండ్రి పేరు చెప్పుకొని కెరియర్ ని కొనసాగిస్తున్నాడని విమర్శించడంతో ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దుల్కర్, అతను నాకు నాన్నే కావచ్చు గాని నా సినిమాల విషయానికి వస్తే అతనెవరో నాకు తెలియదని, అతని సపోర్ట్ లేకుండానే నేను మూవీస్ చేస్తున్నానని, నా హార్డ్ వర్క్ డెడికేషన్ వల్లే ఛాన్సులు వస్తున్నాయని చెప్పడంతో ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల హల్చలైంది. ఇక అలా 2011లో దుల్కర్ తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేయగా 2018 కల్లా స్టార్ హీరోగా ఎదిగి మలయాళంలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఇదిలా ఉంటే మమ్ముట్టికి ఇప్పటికే 75 ఏళ్లవగా వయసు పైబడడం, కొన్ని అనారోగ్య కారణాల వల్ల తన హెల్త్ తరచూ అప్సెట్ అవుతూ ఉండేది. ఇక అలా 2025లో తన సిచ్యువేషన్ సీరియస్ అయి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అతనికి వాసన రుచి తెలియక నడవడానికి కష్టంగా మారి ఇప్పుడు ఇంటి వద్దే ఉండే పరిస్థితి వచ్చింది. అయితే తను లాస్ట్ ఇయర్ యాక్ట్ చేసి కంప్లీట్ చేసిన పేట్రియల్ అనే మూవీ ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉండగా ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన మమ్ముట్టి తన ఆరోగ్యం గురించి చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అలా ఇప్పటి వరకు మమ్ముట్టి హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, జూనియర్ ఆర్టిస్ట్ గా 400 సినిమాల్లో యాక్ట్ చేయగా తన నటనకి గాను 3 నేషనల్ అవార్డ్స్, 11 కేరళ స్టేట్ అవార్డ్స్, 15 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ని కూడా అందుకున్నారు. ఏదేమైనా మమ్ముట్టి త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మారి మునపటిలా సినిమాలు చేయాలని కోరుకుందాం. మీకు మమ్ముట్టి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితిని ఉంచుతూనే ఉంటాడు. ఇది ఫోక్స్ నటుడు మమ్ముట్టి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.